మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పల్లెటూర్లలో అంతుచిక్కని రోగాలు కష్టాలొచ్చినప్పుడు కాపాడే ఒక శక్తి ఉంది. ఆమె గ్రామ దేవత. వందల గ్రామాలకు రోగాలు విపత్తులు రాకుండా అడ్డుగా నిలబడే ఆ శక్తి ఎవరు? ఆ తల్లి ఎవరు? ఆ కథేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె మరెవరూ కాదు, గ్రామ తల్లి పోచమ్మ. ఆ పేరు వింటేనే చాలు ఊరి జనాలకి ఓ ధైర్యం, ఓ భరోసా. ఇంతకీ ఎవరు ఈ పోచమ్మ? ఆ తల్లి కథేంటో వివరంగా చూద్దాం పదండి. పోచమ్మ గురించి తెలుసుకునే ముందు అసలు గ్రామదేవత అంటే ఎవరు? గ్రామాల్లో వారికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆ విషయం ముందుగా అర్థం చేసుకుందాం. గ్రామదేవత అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ ఊరిని కాపాడే తల్లి అన్నమాట. ప్రజల మంచి చెడులను చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇది కేవలం ఓ నమ్మకం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న ఒక జీవన విధానం. చూసారా, గ్రామ దేవతలకు పెద్ద పెద్ద గుడులు, గోపురాలు ఉండవు. చాలా సార్లు ఇలా ఊరి చివర ఓ పవిత్రమైన చెట్టు క్రింద రాయి రూపంలోనే పూజిస్తారు. ఇక్కడ ముఖ్యం ఆడంబరం కాదు, భక్తి ముఖ్యం. సరే, మరి పోచమ్మ దేవతగా ఎలా మారింది? ఆమె వెనక ఉన్న కథలేంటి? దీనికి సంబంధించి ముఖ్యంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి కథ ప్రకారం ఓ గ్రామాన్ని భయంకరమైన అంటువ్యాధి చుట్టుముట్టింది. అప్పుడు పోచమ్మ అనే యువతి తన ప్రాణాలనే ప్రణంగా పెట్టి ఆ ఊరి జనాల్ని కాపాడింది. ఆమె చేసిన ఆ గొప్ప త్యాగానికి గ్రామస్తులంతా కలిసి ఆమెను దేవతగా పూజించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచే ఆ ఊరికి ఆమె గ్రామ దేవత అయింది. అందుకే ఈ కథ ఆమెను ఒక త్యాగశీలిగా నిలబెట్టింది. అంటే సమాజం కోసం తనను తానే త్యాగం చేసుకున్న వ్యక్తిగా, తన ప్రజల కోసం ప్రాణాలిచ్చిన ఓ వీరనారిగా ఆమె ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక రెండో కథకి వస్తే ఇది కొంచెం పౌరాణికంగా ఉంటుంది. ఈ కథ ప్రకారం ఆమె సాక్షాత్తు పార్వతీదేవి అవతారం. చెడు శక్తుల నుంచి, భయంకరమైన రోగాల బారు నుంచి ప్రజలను కాపాడటానికే పోచమ్మగా భూమి మీదకొచ్చిందని నమ్ముతారు. పోచమ్మ శక్తులు, లక్షణాలు. సరే, ఈ కథలు ఎలా ఉన్నా పోచమ్మ అమ్మవారికి ఎలాంటి శక్తులు ఉన్నాయి? గ్రామస్తులు ఆమెను అంతగా ఎందుకు నమ్ముతారు? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. పోచమ్మని ఎక్కువగా ఊరి సరిహద్దుల్లో అంటే పొలిమేరల్లో ప్రతిష్ఠిస్తారు. అందుకే ఆమెను క్షేత్రపాలక అని కూడా పిలుస్తారు. అంటే ఆ ఊరి సరిహద్దులకు కాపులా కాస్తూ బయటి నుంచి ఎలాంటి దుష్ట శక్తులు, రోగాలు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఆమెకున్న ముఖ్యమైన శక్తుల్లో ఒకటి మశూషి, ఆటలమ్మ లాంటి వేడి చేసే రోగాలను అదుపు చెయ్యడం. ఈ రోగాలు ఆమె ఆధీనంలోనే ఉంటాయని గట్టిగా నమ్ముతారు. అంటే ఆ వ్యాధులను తెచ్చేది ఆమె, వాటిని తగ్గించేది కూడా ఆమె. ఇక వేప చెట్టుకి పోచమ్మ తల్లికి విడదీయరాని సంబంధం ఉంది. ఆ చెట్టే ఆమె నివాసం, అదే ఆమె సింహాసనం. అందుకే కదా వేపాకుల్ని ఆమెకు ఔషధంగా భావిస్తారు. అమ్మవారి పూజల్లో వేపాకులకు అంత ప్రాధాన్యత ఉండడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు ఆమె ఆయుధాలను చూద్దాం. ఒక చేతిలో చెడును నాశనం చేయడానికి ఖడ్గం, మరో చేతిలో శక్తికి చిహ్నంగా త్రిశూలం, ఇంకో చేతిలో ఔషధ గుణాలున్న పవిత్ర జలంతో కుండ ఉంటుంది. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. పోచమ్మను ముఖ్యంగా 2 రూపాల్లో కొలుస్తారు. ఒక్క అవతారం కరిపోచమ్మ, పేరుకు తగ్గట్టే నల్లని రూపంలో చాలా ఉగ్రంగా ఉంటూ నెగటివిటీని నాశనం చేస్తుంది. రెండవ అవతారం ఎర్రపోచమ్మ. ఈమె ఎర్రని రూపంలో శాంతంగా దయతో వరాలిచ్చే తల్లిలా ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన పోచమ్మ తల్లిని ప్రజలు ఎలా పూజిస్తారు? వారి భక్తిని ఎలా చాటుకుంటారు? ఆ పూజా విధానాలు, ఆచారాలేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పూజా విధానం చాలా సింపుల్ గా ఉంటుంది. ఆదివారం లేదా మంగళవారాల్లో అమ్మవారి గుడికి వెళ్తారు. ముందుగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తారు. ఆ తరువాత విగ్రహానికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తారు. ఇక చివరిగా పాలు, బెల్లంతో వండిన
అన్నాన్ని అంటే బోనాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇదంతా ఊరంతా కలిసి ఒక పండుగలా జరుపుకుంటారు. ఈ పసుపు నీళ్లు బోనాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాల్లో జంతు బలి ఇచ్చే ఆచారం కూడా ఉంది. ఆమె ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడానికి గ్రామస్తులపై ఆమె దయ చూపాలని కోరుతూ ఈ బలి ఇస్తారన్నమాట. ప్రకృతి సంబంధం. సరే, ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒకవేళ దేవత ఆలయమే వరదలు వచ్చే దారిలో ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆలోచించారా ఎప్పుడైనా? గండి పోచమ్మ ఆలయంలో సరిగ్గా ఇదే జరుగుతుంది. ప్రతి ఏటా గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది. కానీ భక్తులు విపత్తులా చూడరు. సాక్షాత్తు గంగమ్మ తల్లే వచ్చి పోచమ్మ తల్లి పాదాలను కడుగుతుందని నమ్ముతారు. చూడండి, ప్రకృతికి దైవానికి మధ్య ఎంత అద్భుతమైన సంబంధమో. పోతురాజు ప్రస్తావన సంరక్షకుడు అయితే పోచమ్మ తల్లి కథలో మనం తప్పక చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన పాత్ర ఉంది. ఆయనే పోతురాజు. పోచమ్మ తల్లికి సోదరుడిగా, ఆ ఊరి రక్షకుడిగా పోతురాజుని కొలుస్తారు. అమ్మవారు గుడిలో ఉండి ఊరిని చల్లగా చూస్తుంటే పోతురాజు కొరడా పట్టి కాళ్లకు గజ్జ కట్టి ఊరి పొలిమేరల్లో దుష్ట శక్తులను తరిమిగొడుతూ తిరుగుతుంటాడని ప్రతీతి. బోనాల పండగప్పుడు పోతురాజు వేషధారణలో ఉన్న వ్యక్తి చేసే విన్యాసాలు చూస్తే ఆ ఆవేశం, ఆ రక్షణ మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అక్క తమ్ముళ్ల అనుబంధానికి, రక్షణకు ఇదొక గొప్ప నిదర్శనం. భక్తుల నమ్మకం ఇదొక ఉదాహరణ. అమ్మవారి మహిమలకు సంబంధించి జనాల నోళ్లలో నానుతున్న ఒక మాట ఉంది. అదేంటంటే వైద్యుడు వదిలేసిన ప్రాణాన్ని కూడా పోచమ్మ ఒడి చేరుస్తుంది అని. దీనికి సంబంధించి గ్రామాల్లో ఒక నమ్మకం బలంగా ఉంది. ఎవరికైనా ఇంట్లో చిన్నపిల్లలకు అమ్మవారు చికెన్ పాక్స్ వంటి సోకితే ఆ తల్లి ఆసుపత్రుల చుట్టూ తిరగదు. నేరుగా పోచమ్మ గుడికి వెళ్లి తడి బట్టలతో ప్రదక్షిణ చేసి ఆ తల్లి పాదాల దగ్గర వేపాకు వేసి తన బిడ్డను కాపాడమని వేడుకుంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ తల్లి చల్లని చూపు పడగానే ఎంతటి జ్వరమైనా తగ్గిపోతుంది అని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. సైన్స్ కి అందని ఎన్నో విషయాలు ఆ తల్లి నమ్మకంలో కనిపిస్తాయి. బోనాల పండుగ విశిష్టత మరియు సెంటిమెంట్. ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ పల్లెలు పోచమ్మ జాతరతో పులకించిపోతాయి. అది కేవలం పండుగ కాదు, ఒక ఎమోషన్. బోనం ఎత్తుకున్న ప్రతి మహిళలోనూ ఆ దేవత కనిపిస్తుందని అంటారు. నెత్తి మీద బోనం కుండ, చేతిలో వేపమండలు, డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలతో ఊరంతా ఊగిపోతుంది. మా ఇల్లే కాదు, మా ఊరే నా కుటుంబం అనే భావన ఈ పండుగలో కనిపిస్తుంది. పేద ధనిక తేడా లేకుండా అందరూ ఆ తల్లి ముందు సమానమే అని చాటి చెప్పే అద్భుతమైన సంప్రదాయం ఇది. మొత్తంగా చూస్తే ఈ పోచమ్మ తల్లి కథ నుంచి, ఆమె ఆరాధన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ నమ్మకం మనకు ఏమి చెప్తుంది? చివరగా 3 విషయాలను చూద్దాం. 1. ప్రకృతిని గౌరవించడం. వేప చెట్టును పూజించడం ద్వారా చెట్లను, పర్యావరణాన్ని దైవంగా చూడడం నేర్పిస్తుంది. 2. ఐకమత్యం. ఎలాంటి ఆపద వచ్చినా ఊరంతా ఒక్కటిగా నిలబడాలనే పాఠం బోనాల పండుగ నేర్పుతుంది. 3. మాతృమూర్తి ప్రేమ. ఒక తల్లి ప్రేమ ఎంత తీవ్రంగా, ఎంత రక్షణాత్మకంగా ఉంటుందో పోచమ్మ మనకు చూపిస్తుంది. చివరిగా చెప్పాలంటే పోచమ్మ కేవలం ఒక రాయి కాదు, ఒక విగ్రహం అంతకన్నా కాదు. లక్షలాది మందికి ఆమె ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను, మీకు అండగా ఉంటాను అనే ఆమె నిశ్శబ్ద వాగ్దానమే తరతరాలుగా మన పల్లెలను కాపాడుతూ వస్తుంది. మరి మీ ఊరిలో పోచమ్మ తల్లిని ఎలా కొలుస్తారు? మీ ప్రాంతంలో ఉన్న విశేషాలు ఏంటి? మన సంప్రదాయాలను, ఆ నమ్మకాలను కాపాడుకుందాం, భావి తరాలకు అందిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద అభిప్రాయాన్ని మీరు కామెంట్ లో చెప్పండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై పోచమ్మ తల్లి అని కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.